పచ్చి అరటికాయ పరోటా. పచ్చి అరటికాయ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. పచ్చి అరటికాయలు, మల్టీగ్రెయిన్ పిండి, నువ్వులు, పచ్చిమిర్చి, వాము, పెరుగు, కొత్తిమీర, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఏం చేద్దామంటే మనం అరటికాయని చక్కగా తురుము పెట్టేసుకున్నాం కదా, పచ్చి అరటికాయని. సో తర్వాత మిగతా ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా మనం చపాతీ పిండిలాగా మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు నేను బౌల్ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ముందుగా మల్టీగ్రెయిన్ ఆటాని తీసేసుకున్నాం, ఒక కప్పు, ఫుల్ కప్పు కదా. సో అది వేసేసుకుందాం. ఎప్పుడు చపాతీ ఏం తింటాం, చపాతీలు తినడం అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా ఇలా పరాటాలు కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ పరాటాస్ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా, దీంట్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా మేడం చెప్తారు, మనం విందాము. సో అలాగే పచ్చి అరటికాయ తురుము అన్నీ వేసుకొని ఒకేసారి కలుపుకుందాం. దాంతోపాటు నువ్వులు ఎంత వేయమంటారు? నువ్వులు ఒక 2 స్పూన్స్ వేసేసేయండి. ఓకే, నువ్వులు, వాము 1 స్పూన్. ఓకే, పచ్చిమిర్చి మొత్తం వేసేయండి. మొత్తం వేసేయండి. పచ్చిమిర్చి మనకి 3 ఉంటాయి, చిన్నగా కట్ చేసుకున్నాం. సో పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం జస్ట్ టేస్ట్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం, అలాగే ఉప్పు, పెరుగు. ఓకే, మొత్తం ఓకే. సో కావాల్సినన్ని నీళ్లు మనం ఒకసారి కలుపుకొని చూసుకొని పోసుకుందాము. సో దట్ ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత కావాలి ఏంటి అనేది. ఇంకోటి మ్యామ్, ఎందుకంటే దీంట్లో నీళ్లు కూడా ఎక్కువ పడవని నేను అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ అరటికాయని తురుముకున్నాం. సో కాబట్టి ఆ అరటికాయలో ఉన్న వాటర్ కూడా మనకి సరిపోతుంది. చూద్దాం. అలానే పెరుగులో ఉన్నటువంటి నీరు కూడా మనకి పిండి కలిపేటప్పుడు సరిపోతుంది. ఒకవేళ కావాలంటే కొంచెం ఇంకా వాటర్ వేసుకొని కూడా మనం కలిపేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం వాటర్ పడతాయేమో మ్యామ్. సో ఇలాగా మ్యామ్ నేను ఇవి కలుపుతూ ఉంటాను. సో ఈలోపు అసలు మనం అరటికాయని ఎందుకు తీసుకున్నాం? యూజువల్గా అరటికాయ ఈ కాంబినేషన్ మూలంగా మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది చెప్పండి. ముఖ్యంగా మనం అరటిపండు చూసినట్లయితే అరటిపండు ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అందరూ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పండినటువంటి అరటిపండులో మనకి షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీ, గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి అన్నమాట. అలానే కానీ పచ్చి అరటిలో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ని గ్రాడ్యువల్గా తక్కువ చేస్తుంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు పచ్చి అరటికాయని తరచుగా ఉపయోగించినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలానే అధికమైనటువంటి ఫైబర్, పొటాషియం, ఇంకా మ్యాంగనీస్, ఇంకా కాల్షియం ఉండడం వల్ల వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి ఏదైతే బలహీనత ఉంటుందో అది కూడా తగ్గుముఖం పడుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. సో అందుకని పచ్చి అరటిని తరచుగా అండ్ డయాబెటీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండాలి. ఇలా మనం తయారు చేసుకొని తిన్నట్లయితే మనకి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, మనకి కావాల్సినటువంటి ఎనర్జీ కూడా లభిస్తుంది. అండ్ మనకి ఏదైతే చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఉంటాయో, అంటే కొంచెం నడుము నొప్పి కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానివ్వండి, అట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఆ వాపుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపశమనం పొందుతాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను సామాన్యంగా నార్మల్ లెవెల్స్కి తేవడంతో పాటుగా ఇది గుండెకి కూడా ఎంత హితకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి అధిక ఫైబర్ మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం మూలాన హృదయానికి ఎంతో హితకరంగా ఉంటుంది. అలానే ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా ఇదిగో చూసారు కదా. సో నేనైతే ఇలా చేతికి అంటుకోకుండా కలిపేశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకుందామంటే ఇదిగో ఇలాగా ఒక ప్లేట్ తీసేసుకొని, సో కొద్దిగా నెయ్యి ఇలా వేసుకొని కింద ఫస్ట్ మనకి అంటుకోకుండా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఈలోగా మనం స్టవ్ వెలిగించి పైన కూడా పెట్టేసుకోవచ్చు. ఇక సో ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఇది తయారు చేసేసుకుందాం. సో
సో ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనము అరటికాయ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఆ బేలంతో కనుక ప్రెస్ చేసుకుంటే మొత్తం దానికి అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా చేతికి అంటుకుంటే కొద్దిగా నూనె కానీ, ఇదిగో నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను మంచిది కాబట్టి, ఇలా నెయ్యి కానీ తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. సో ఇది ఎవరైనా తీసుకోవచ్చా మ్యామ్? యా, ఎవరైనా తీసుకోవచ్చు. మనం ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మిగిలిన ఎవరైనా కానీ మన రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసం అండ్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు తీసుకున్నట్లయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ డయాబెటిక్ రాకుండా కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఓకే, సో ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మనం చూపించే రెసిపీ అనమాట. అండ్ దీంట్లో ఉన్నటువంటి అరటికాయలో ఇంకా మనకి వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ అంటారు కదా, అంటే రోపణ థెరపీ అంటారు, రోపణ క్రియ అని కూడా అంటారు మన ఆయుర్వేద శాస్త్రంలో. అవి ఏ విధంగా పుండ్లు ఉన్నప్పటికీ కూడా తొందరగా మాన్పు చెందేటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. డయాబెటీస్కి కొంచెం వూండ్ హీలింగ్ అనేది లేట్గా అవుతుంది కదా, సో అలా కాకుండా ఇలా ఈ అరటిలో, పచ్చి అరటిలో మనకి వూండ్ హీలింగ్ అనేది ఫాస్ట్ చేయడానికి ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట ఆయుర్వేద శాస్త్రపరంగా. సో అందుకని అది రెగ్యులర్గా యూజ్ చేయడం మంచిదన్నమాట. ఈ లోపల నేను ఇంకొకటి కూడా తయారు చేస్తాను. ఇలా మనము పరాటా ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మనం వెనక కూడా తిప్పుదాము. సో ఇది మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. సో అధికమైనటువంటి ఫైబర్ ఉండడం వల్ల చిన్నపిల్లలు వచ్చేటువంటి మలబద్ధకం కానివ్వండి, వాళ్ళకి అధికంగా ప్రోటీన్ కూడా లభిస్తుంది అనమాట. సో మలబద్ధకాన్ని తక్కువ చేస్తుంది, అలానే ప్రోటీన్ కాంపోనెంట్ని కూడా అధికంగా ఉంచుతుంది. కాబట్టి మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా హితకరంగా ఉంటుంది. ఓకే, సో ఎంత బాగా మంచిగా వస్తుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. యా, ఇలాగా మనము అన్నీ తయారు చేసేసుకోవాలి. ఇది పొద్దున సాయంత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే నైట్ డిన్నర్లో ఈజీగా అరుగుతుంది అంటారా? ఈజీగా అరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ ఏ సమయంలో అయినా కానీ తీసేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం మంచిగా వేగింది కదా, సో మనం అది అయిపోయింది. ఓకే, ఇలా మనము కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసేసుకుందాము, ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువ రాయలేదు, జస్ట్ అరిటాకు అలా పెట్టి ప్రెస్ చేశాను ఇవి సాఫ్ట్గా రావటానికి. అటు ఇటు కూడా కొద్దిగా నేతిని రాసేసుకుందాం. ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అని నెయ్యి రాసుకున్నాం కాబట్టి మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది కదా మ్యామ్? అవును. సో ఇది ఇంకా మనకి అధిక పిత్తహారంగా కూడా పనిచేస్తుంది. పిత్త కఫహారంగా పనిచేసేటువంటి ప్రాపర్టీస్ మనకి అరటికాయలో ఉంటుంది. సో పిత్తహారంగా అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక ఉష్ణతను తగ్గించి అసిడిటీ ప్రాబ్లమ్స్ని కూడా తక్కువ చేసే స్పెషల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో ఎసిడిటీ కూడా తగ్గుతుంది అంటారు ఇది తీసుకోవడం మూలంగా. ఓకే, సో ఇంకొకటి కూడా చూసారు కదా, ఇంకొకటి కూడా ఇలాగే కాల్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీనిలోని ప్లేట్లోకి తీసుకుందాం. అలా వేడివేడిగా అరిటాకులోకి తీసుకుంటే అరిటాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులోకి వచ్చేస్తాయి మనం తీసుకునే ఆహారంలోకి. సో అవేంటంటే మన శరీరంలో ఉన్నటువంటి అధికమైన టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఎస్, రెడీ అయిపోయింది మ్యామ్. ఎస్, సూపర్గా ఉన్నాయి. సో అందరూ ఆలు పరోటానే అనుకుంటారు, బట్ తింటే కానీ తెలియదు కదా అంటే ఇది అరటికాయతో చేసినటువంటి పరోటాలని. సో మన శరీరంలో ఉన్నటువంటి అధిక షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ మనందరికీ కూడా అమితమైనటువంటి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి పచ్చి అరటికాయ పరోటా రెడీగా ఉంది. ఓకే, సో పచ్చి అరటికాయ పరోటా ఎప్పుడు తినలేదు నేనైతే, ఇవాళ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్గా నాకు ఫస్ట్ నోట్లో అంటే అలాగ ఒక బైట్ చేయగానే నాకు ఫస్ట్ టేస్ట్ ఎక్కడ డిఫరెన్స్ తెలిసిందో తెలుసా మ్యామ్? వామ్. సో యాక్చువల్గా మనం పరాటాల్లో వాము అయితే వెయ్యము, కానీ ఇందులో వాము ప్లస్ పచ్చి అరటికాయ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. సో మేడం చెప్పినట్టుగా మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మేము తయారు చేసింది షుగర్ అంటే డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఎంచక్కగా ఇష్టంగా తీసుకునేటువంటి ఆహారం. మీరు ఒక్కసారి తింటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. దీంట్లో అయితే వేరేదేది నంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అంత టేస్టీగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే పచ్చి అరటికాయ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి అరటికాయ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయలు, మల్టీగ్రెయిన్ పిండి, నువ్వులు, పచ్చిమిర్చి, వాము, పెరుగు, కొత్తిమీర,
నెయ్యి. పచ్చి అరటికాయ పరాటా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మల్టీగ్రెయిన్ పిండి, 1 కప్పు పచ్చి అరటికాయ తురుము, 2 చెంచాల నువ్వులు, 1 చెంచా వాము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు ఒక అరిటాకు తీసుకొని నెయ్యి రాసి కలుపుకున్న మిశ్రమాన్ని పరాటాలా ఒత్తుకొని వేడైన పాన్ మీద వేసి 2 వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే పిత్త కఫహరంగా పనిచేస్తూ అధిక ఉష్ణాన్ని, అసిడిటీని, అలాగే అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం అందించి హృదయానికి ఎంతో మేలు చేస్తూ అధిక షుగర్ లెవెల్స్ను తగ్గిస్తూ రోగ నిరోధక శక్తిని అందించే పచ్చి అరటికాయ పరాటా రెడీ.